హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈరోజు నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చూద్దాం. ఈ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అంటే ఇక్కడ జీరో రాదు. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఇది కోఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది నాన్ హోమోజీనియస్లో కన్సిస్టెంట్ ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెంట్లో కేస్ వన్లో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఏంటిది? కోఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇంకా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, ఇంకా నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఎక్స్ వై జెడ్ అట్లుంటాయి కదా అవి. ఒకవేళ అవి మూడు ఈక్వల్ ఉన్నాయి అనుకో, అది యూనిక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఏంటిది? కోఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇంకా ర్యాంక్ ఆఫ్ ఇదేంటిది? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, అది లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అన్నా మెనీ సొల్యూషన్ అన్నా ఒకటే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది కన్సిస్టెంట్లో ఇటు వస్తే, ఇప్పుడు కన్సిస్టెంట్ అనుకో, ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇంకా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఈక్వల్ లేదనుకో, అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది, అప్పుడు నో సొల్యూషన్. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ కన్సిస్టెంట్ ఉంటుంది, నాన్ హోమోజీనియస్లో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. ఈ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్లో ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ ఉంటే కన్సిస్టెంట్, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇది థర్డ్ది. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ ఉంటే కన్సిస్టెంట్, ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. డైరెక్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏస్ టు బి అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ లేదంటే నో సొల్యూషన్, డైరెక్ట్ రాయొచ్చు. అదే ఇవి ఈక్వల్ ఉన్నదనుకో, ఇది కూడా చెక్ చేయాలి, అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా చెక్ చేయాలి, ఎక్స్ వై జెడ్ కూడా చెక్ చేయాలి. అది ఎక్కువ అంటే ఈ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ ఉన్నదా లేకపోతే తక్కువ ఉన్నదా చెక్ చేస్తే యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినైట్ సొల్యూషన్ తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్తోనే చెప్తున్నాను. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. ఇది ఏఎక్స్ ఈక్వల్స్ టు బి ఫామ్లో, అంటే ఎక్స్ యొక్క కోఫిషియన్స్, వై యొక్క కోఫిషియన్స్, జెడ్ యొక్క కోఫిషియన్స్, ఇవి కాన్స్టెంట్స్. ఓకేనా? ఆగ్మెంటెడ్ అంటే ఏస్ టు బి అంటే ఇలా రాయాలి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే మనం ఎలిమెంటరీ ఆపరేషన్స్ వాడి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ జీరో కావాలి, ఇక్కడ జీరో కావాలి. ఇప్పుడు ఈ రెండింటి దగ్గర జీరో కావాలంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ జీరో కావాలంటే ఈ థర్డ్ రో సెకండ్ రోతో చేయాలి. ఓకేనా? ఇక్కడ ఉన్నది, ఇది మైనస్ ఇది చేస్తే జీరో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 1 ఉన్నది, దీన్ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాను. ఓకేనా? అంటే R1ని 3తో మల్టిప్లై చేసిన, దీన్ని మైనస్ చేసిన. ఇక్కడ నేను రాసినాను, అది వచ్చిన రాలే చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ R2 ఇంటర్చేంజెస్, దేంతో ఇంటర్చేంజ్ చేసింది? R2 మైనస్ R1. R2లో ఫస్ట్ ఎలిమెంట్ 1 మైనస్ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఎంత? 0. నెక్స్ట్ R2లో సెకండ్ ఎలిమెంట్ -1 మైనస్ R1లో సెకండ్ ఎలిమెంట్ 1 ఎంత? -2. నెక్స్ట్ R2లో థర్డ్ ఎలిమెంట్ 2 మైనస్ R1లో థర్డ్ ఎలిమెంట్ 1 ఎంత? 1. నెక్స్ట్ ఇది కూడా చేయాలి. R2లో లాస్ట్ ఎలిమెంట్ 5 మైనస్ R1లో లాస్ట్ ఎలిమెంట్ ఎంత? 6 ఎంత? -1. ఇప్పుడు ఇవి ఎక్కడ చేంజ్ చేయాలి? R2లో చేంజ్ చేయాలి. 0 -2 1 -1. ఓకేనా? నెక్స్ట్ 3లో ఫస్ట్ ఎలిమెంట్ 3 మైనస్ 3 ఆఫ్ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 3 - 3 ఎంత? 0. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ -3 ఆఫ్ R1లో సెకండ్ ఎలిమెంట్ 1 ఎంత? -3 + 1 ఎంత? -2. నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ 1 మైనస్ చెప్పాలి 3 ఆఫ్ R1లో లాస్ట్ ఎలిమెంట్ 1 ఎంత? సేమ్ -2. నెక్స్ట్ ఈ లాస్ట్ ఎలిమెంట్ -8 -3 ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ అంటే 6 ఎంత? -8. ఈ 3 × 6 ఎంత? -18. -18 - 8 ఎంత? -26. ఓకేనా?
-18 -8 ఎంత -26. ఇప్పుడు ఇవి ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి, R3లో చేంజ్ చేయాలి. 0 -2 ఇది కూడా -2 ఇంకా -26. 3లో R3 ఇప్పుడు ఈ ఈక్వేషన్ని R3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 0 -R2లో 0 ఎంత 0 - 0 0 - 0 ఎంత 0. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ -2 R2లో సెకండ్ ఎలిమెంట్ -2 ఎంత -2 ఇది ఏంటి -2 ప్లస్ ఈ మైనస్ ఇది ఈ మైనస్ ఇది ఎంత -2 + 2 0. నెక్స్ట్ R3లో లాస్ట్ ఎలిమెంట్ -2 R2లో లాస్ట్ ఎలిమెంట్ 1 ఎంత -2 -1 ఎంత -3. నెక్స్ట్ R3లో లాస్ట్ ఎలిమెంట్ ఎంత -26 R2లో లాస్ట్ ఎలిమెంట్ -1 -26 + 1 ఎంత -25. ఇది +1 -26 -25. ఇప్పుడు మనం చేస్తే అసలుకి ఇది ఎందుకు చేసినామంటే ఇప్పుడు ఈ 2 అంటే ఇదొకటి మొత్తం 3 ఆపరేషన్స్ చేస్తే మనకి ఈ రో మొత్తం 0 కావచ్చు. అర్థమవుతుందా, ఈ రో మొత్తం 0 అన్న కావచ్చు కాకపోవచ్చు. ఇక్కడ ఏమైంది కాలేదు, ఇక్కడ రో మొత్తం 0 కాలేదు, ఓన్లీ 3 ఎలిమెంట్స్ అయినాయి. 3 ఎలిమెంట్స్ అయినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని ర్యాంక్ ఎంత, ఒకవేళ 3 ఎలిమెంట్స్కి 0 అయితే దీని ర్యాంక్ 2 అవుతుంది. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఈ 3 థర్డ్ రోలో మొత్తం ఇవన్నీ ఇక్కడ వరకు చూసుకుందాం. ఫస్ట్ ఈ 3x3 మ్యాట్రిక్స్లో ఇక్కడ వరకు ఇది కూడా 0 అయింది అనుకో, అప్పుడు దీని ర్యాంక్ 2 అవుతుంది. ఇక్కడ 0 కాలేదు కాబట్టి దీని ర్యాంక్ ఎంత 3. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఏ 3. ఇంకా ర్యాంక్ ఆఫ్ ఒకవేళ ఇక్కడ 0 వచ్చింది అనుకో దీని ర్యాంక్ 2 అవుతుంది. ఇక్కడ 0 రాలేదు కాబట్టి దీని ర్యాంక్ 3. ఓకేనా, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఇంకా ర్యాంక్ ఆఫ్ A/B 3 వచ్చింది. అర్థమవుతుందా, ర్యాంక్ ఆఫ్ ఏ ఇంకా ర్యాంక్ ఆఫ్ A/B = నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అని XYZ కదండి, XYZ ఇవి నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది చూసినాం కదా ఇంతకుముందు. అంటే ఇక్కడ చూసినాం కదా ఇక్కడ ఎంత వచ్చింది 0 రాలేదు, అంటే దీని ర్యాంక్ 3, దీని ర్యాంక్ కూడా 3. అప్పుడు A/B అంటే దీని మొత్తం కలిపి. ఓకేనా, అర్థమవుతుందా, ఇది ఏ ఇది A/B ఈ రెండు నెంబర్ ఆఫ్ అన్నౌన్స్కి ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు ఇది కన్సిస్టెంట్ ఎందుకు అవుతుంది చెప్పాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ అని చెప్పినాను నేను ఇంతకుముందు చెప్పినాను కదా. ఇప్పుడు యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి దీనికి. ఎందుకు యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇది ఈక్వల్ ఉన్నాయి, ఇది ఈక్వల్ ఇంకా నెంబర్ ఆఫ్ అన్నౌన్స్తో ఉన్నది. అర్థమవుతుందా. ఇప్పుడు ఈ త్రీ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఇది X ఇది Y ఇవి X Y Z దీంతో ఈక్వేట్ చేస్తున్నా = 6. నెక్స్ట్ ఇది -2y + 2 + z = -1. ఇది -3z = -25. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నానంటే -3z = -25 ఉన్నాయి కదా, ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే z = 25/3 వచ్చింది. ఓకేనా, z వచ్చింది. ఈ zని ఈక్వేషన్ 2లో పెడుతున్నాను. ఈక్వేషన్ 2 ఏంటిది -2y + z ఎంత వచ్చింది 25/3 = -1. -2y = -1. ఇది ఈ ప్లస్ ఉన్నగా ఇటు మైనస్ అవుతుంది, -25/3. ఇప్పుడు -2y = దీని ఎల్సిఎం ఎంత, ఇప్పుడు ఇక్కడ 1 అనుకోండి, ఇది దీని ఇక్కడ /3 ఇంకా -1 × 3 ఎంత -3 -25. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఓకేనా, అర్థమవుతుందా. ఇప్పుడు -2y = -25 -3 ఎంత -28/3. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. y = -28 ఈ 2 కిందికి వస్తే 6 అవుతుంది. ఇప్పుడు 2తో పోతుంది కదా, 2తో పోతుంది. ఇప్పుడు y = మైనస్ ఎందుకు వస్తుంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయినప్పుడు ప్లస్ వస్తుంది, +14/3. ఓకేనా, y = 14/3. ఇప్పుడు ఈ 14/3 ఈక్వేషన్ 1లో పెడుతున్నాం. x + y ఎంత 14/3 ఇంకా z ఎంత 25/3 = 6. ఈ x అటు పంపిస్తున్నాను.
ఈ ఎక్స్ పంపిస్తే ఎంత వస్తుంది 14 + 25 ఎంత రాస్తున్నాను 25/3 = 6 - x. ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ అడిపోతే -x అవుతుంది. ఇప్పుడు 25 + 14 ఎంత 39/3 = 6 - x. 39/3 ఎంత 13 = 6 - x. ఓకేనా. నెక్స్ట్ ఈ 6ని ఇటు పంపిస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 6ని ఇటు పంపిస్తే 13 - 6 = -x. ఇప్పుడు 13 - 6 ఎంత 7 = -x. ఈ -x ఇప్పుడు ఎంత -7 అన్నమాట. ఈ మైనస్ ఇటు పంపించిన ఎంత -7 అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది. ఓకేనా. ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నర్ లిఫ్ట్.